వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్ కేఎస్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో కాశీబుగ్గ సంఘటన, భక్తులు చనిపోయారు. అంతకుముందేమో తుఫాన్తో రైతులు అతలాకుతలం అయిపోయారు, తీర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో అసలు ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ అధినేతలు చంద్రబాబు నాయుడు ఏమో లండన్కి వెళ్ళారు, వాళ్ళ అబ్బాయి ఏమో క్రికెట్ మ్యాచ్ చూసేకి వెళ్ళారు అనేది వైసీపీ ఆరోపణ చేస్తుంది. దీనికి మీరేమంటారు? నేను అనడం కన్నా ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో కంటి చూపు చర్యలా రాత్రి వెళ్ళి వచ్చేసి ఒక ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్గ్రేషియా పొద్దునుంచి ఏదో అందని ద్రాక్షలాగా ఊరించి లోకేష్ గారు వెళ్తాను కానీ అక్కడ ఎక్స్గ్రేషియా అనౌన్స్ కాలేదు. తర్వాత సంబంధిత ఆ క్షేత్రానికి సంబంధించిన అచ్చెన్నాయుడు గారు కానీ సిదిరి అప్పలరాజు గారు అక్కడ హుటాహుటినాడికి వెళ్ళారు, శిరీషమ్మ అక్కడికి వెళ్ళింది, గౌత్ శిరీషమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాడు. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సిదిరి అప్పలరాజు ప్రతిస్పందించిన దాంట్లో అనాపైసా నాకు కనబడలేదు. అక్కడ అట్లీస్ట్ 2 ప్రాణాలను కాపాడగలిగాడు అతను వృత్తిరీత్యా. వీళ్ళు అసలు ఎంత బాధ్యతారాహిత్యంగా పొద్దున్న ఆ ప్రజావేదిక మీద నుంచి చంద్రబాబు గారు మాడుతూ అదొక ప్రైవేట్ దేవాలయం, దేవాదాయ శాఖ మంత్రి ప్రైవేట్ దేవాలయం అంటే ఏంటండి ఇది? ఇప్పుడు ఉదాహరణకు సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీరు గమనించగలిగితే ఈ లడ్డూ ప్రస్థానంలో కల్తీ నెయ్యి అన్న ప్రస్థానం ఎప్పుడైతే వస్తుందో మీరు గమనిస్తారో లేదో, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దెబ్బ, తర్వాత సింహాచలం గోడ కూలిపోయి, తర్వాత కాశీనాథుడు చూడండి సుబ్బారెడ్డి గారిది వాళ్ళ పిఏ దగ్గర మానేసిపోయిన పట్టుకుని వచ్చి ఈ కల్తీ నెయ్యిలో విషయం అనగానే టక్కన అక్కడ ప్రభావం చూపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు ప్రైవేట్ దేవాలయం ఏంటంటే నాకు తెలియక అడుగుతాను. లోకల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది కదా సార్, పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 25,000 మంది నిత్యం ఒక 1000 మంది లేదా 100 మంది వెళ్ళి దర్శించుకునే దగ్గర ఒక 25,000 మంది 30,000 మంది అక్కడ సందర్శనకి వెళ్తున్నప్పుడు పోలీసు కనీస బాధ్యత నిర్వర్తించడానికి వెసులుబాటు ఎందుకు తీసుకోలేదు? ఆనరామరెడ్డి గారు ప్రైవేట్ దేవాలయం ఉంటారు, నాకు తెలిసి వాళ్ళ కజిన్ది ఒకటి చెంచులమ్మ దేవాలయం ఉంటుంది. దానికి సంబంధించిన జాతరకి అడిగి ప్రజలు వచ్చినప్పుడు ఏమైనా పొరపాటు జరిగితే ప్రైవేట్ దేవాలయం చెప్పి తప్పించుకోగలడు ఆయన. అసలు నాకు తెలియకడుతూ వస్తే తిరుపతి నాడు దగ్గర తిరుమలలో టీటీడీ బోర్డు ఉంది. ఇప్పుడున్న బీఆర్ నాయుడు ఏమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డెప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ టీటీడీ చైర్మన్ చేస్తున్నాడు. ఓ ధర్మకర్తల పర్యవేక్షణలో ఆ పండగారు అక్కడే ఉన్నాడు కదా పాపం ఆయన. నేను ముందు రోజే చెప్పానని చెప్తున్నాడు ఒక ఆయన, 94 ఏళ్ళు వయసు అయింది. అసలు ఫస్ట్ థింగ్ ఒక పవిత్రమైన క్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి దెబ్బ ఏంటైందో వీళ్ళకే తెలుసు. నిన్న కార్తీక మాసం ఏకాదశి, తొలి ఏకాదశి ఎలా ఉంటుందో తెలుసు పరిస్థితి. నేను అంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయపరుచుకోవడం కాదు. ఒక పర్టికులర్ ప్లేస్లో నాకు విజయనగరంలో అమ్మవారి పండుగ జరుగుతుంది ప్రతి ఇయర్. అమ్మవారి పండుగకి కొత్తగా ఎస్పీ గారు వచ్చి ఇంత జనాలు వస్తారని నేను యాంటిసిపేట్ చేయలేదంటే అవాంఛనీయ ఘటన జరిగింది అనుకోండి పొరపాటున. మన బొత్స సత్యనారాయణ గారు స్టేజ్ కూలిపోయి పడిపోయాడు ఆయన. అవన్నీ ఎవరు పరిశీలించాలి? అవునా కదా సార్? సో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అనూహ్యమైన ఘటనలు జరిగినప్పుడే అనివార్య చర్యల్ని ప్రతిఘటించడానికి ఉన్నదే పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ గారు బీటి మీద ఎందుకు ఉంటాడు? ట్రాఫిక్ సక్రమంగా వెళ్ళిపోతుంటే ఆయన డ్యూటీ ఏముంటుంది? సక్రమంగా లేనప్పుడు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు అలాంటి నిలువరించడానికి. అలాంటి దగ్గర ఒక 25,000 మంది అక్కడ ఉన్న క్షేత్రంలో ఏర్పాట్లు ఎలా ఉంటాయో, లేకపోతే ఆ గుడిలో లోపలికి ఒకసారి ఇంత క్రౌడ్ వెళ్తే ఎలా ఉంటుందో ఆ పాటి ఫోర్కాస్ట్ చేయలేకపోతే ఎలాగంటే డిపార్ట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. నేను అంటుంది ఏంటంటే ఇవాళ పోలీస్ వ్యవస్థను ఒక్కదాన్ని అని కాకుండా ప్రభుత్వం ఇవాళ ఒక ఏకాదశి దేవాదాయ శాఖ మంత్రి దేనికి ఉన్నాడు? ఇవాళ తొలి ఏకాదశి సంబంధిత వైష్ణవ దేవాలయాల్లోనూ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ ఉన్నప్పుడు మనం కొంచెం ప్రికాషనరీ ఫ్రంట్లో కొంచెం అలర్ట్గా ఉందాం అని కామన్ స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందా? సమీక్ష పెట్టచ్చు కదా. పెద్ద అవసరం కాబట్టి మామూలుగా సమీక్ష ఇది పెట్టచ్చు. అప్పుడు ఏమైనా కుంభమేళలో ఓపెన్ ప్లేస్లో జరుగుతాయి సార్. కుంభమేళలో యాక్సిడెంట్ అయిన ఉదంతం లేదు. అదేంటి ఓపెన్ ప్లేస్లో కూడా తొక్కిసారి జరిగిందంటే ప్రజలు సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి డిసిప్లిన్ లేదు ప్రజలకి. మనం ఏదో యూరోపియన్ కంట్రీ లాగా, వెస్ట్రన్ కంట్రీ లాగా, అమెరికాలలాగా మనం బ్రహ్మాండమైన సరళీకృత విధానంలో మనం ప్రవర్తిస్తామన్నది లేదు. మనకి డిసిప్లిన్ లేని దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమే పరిరక్షించాలి ప్రజల్ని. ఏమైనా కొలబద్దు ఉందా? డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఇటుపక్క, డిసిప్లిన్ లేని వాళ్ళు అటోళ్ళు అన్నదేం లేదు కదా. మనం అంత దాకా ఎందుకు సార్? బంగారు వాకిలి తిరుపతి మీరు వెళ్ళారు, నేను వెళ్ళి ఉంటాను. బంగారు వాకిలి దగ్గర నుంచి అప్పటిదాకా ఏదో లైన్లో కింద మీద పడి వస్తాం. అక్కడ ఎవడైనా కంట్రోల్ చేయగలుగుతారా? మళ్ళీ ఉంటారు కదా పాపం పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఒక 3-4 లైన్లు 5-6 లైన్లు ఎలా కావాలంటే ఆ డిస్ప్రపోర్షన్లో ఆ బంగారు వాకిలికి ఎంటర్ అవడానికి ఎలాంటి ఇది జరుగుతుందో తెలుసు కదా మనకి. అవన్నీ అనుభవాల నుంచే కదండి మనం నేర్చుకునేది ఏదైనా.